ఫోటో దిగాలి చాలదా నీకు భుజన ఓకే సార్. అందరికీ నమస్కారం. గత 3 రోజుల నుంచి, అంటే ఈరోజు 3వ రోజు, 2 రోజులు మీరు నాతో పాటు మీరు కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలు పాల్పంచుకున్నారు. ఈ 3వ రోజు కూడా, ఈ రోజు కూడా దాదాపుగా 6 వర్క్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. దానిలో ఆ వార్డు వర్క్లో కూడా దాదాపుగా 5 కోట్ల చిల్లర, 5 కోట్ల 10-15 లక్షల రూపాయలతో ఈ 31 దాదాపుగా 30 వర్క్స్ ఉంటాయి అనుకుంటాను. ఆ 30 వర్క్స్ లోపల కంప్లీట్ చేస్తే మనకు మళ్ళీ ఫర్దర్ గా ఏదైనా డబ్బులు ప్రభుత్వం నుంచి కూడా ఒక నూతన బడ్జెట్ వస్తుంది. కాబట్టి మన నూతన బడ్జెట్ కూడా మళ్ళీ కొన్ని ప్రపోజ్ చేసి దాన్ని అప్రూవ్ తీసుకోవడానికి, ఎందుకంటే మనం ప్రజలకు ఎన్నికల్లో కూడా వాగ్దానం చేశాం. అధికారం తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఎక్కడైతే ప్రజలు మమ్మల్ని మంచినీటి వ్యవసాయం కానీ, డ్రైనేజ్ కానీ, రోడ్స్ కానీ అడిగారు, దాని గురించి కొంతవరకు అంతా వేసామని చెప్పి, అంతా వేస్తున్నామని చెప్పి చెప్పడం లేదు, కొంతవరకు వేయడం జరిగింది. ఇంకా చాలా పనులు ఉన్నాయి చేసేటివి. ఇంకా మనకు రావాల్సిన రిసోర్స్ ఉన్నాయి. ఆ రిసోర్స్ అనే డబ్బులన్నీ వచ్చిన తర్వాత ఈ అభివృద్ధి కార్యక్రమం ఇంకా పాల్గొంటాం. ఎందుకంటే మనకు 2-3 బ్రిడ్జిలు అడిగినారు. ఇంజనీర్ గారు చెప్పారు, ఒకటి దేవనగర్ నుంచి డైరెక్ట్ గా పద్మావతి కాలనీకి వచ్చే ఒక బ్రిడ్జి కావాలన్నారు, కొంతమంది చామకాల మీద. దాన్ని కూడా పరిశీలించమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మహారాణి థియేటర్ దగ్గర, అదే ఏం థియేటర్ పేరు, శ్రీరామ్ థియేటర్ పక్కన కూడా వాళ్ళు బ్రిడ్జ్ అడిగారు. అదైతే ప్రాసెస్ ఉంది. అది మొత్తాలు అయింది. అది ఇక్కడ నుంచి డిజైన్ పంపించేసినారు. అంత అయింది. అది 700 కోట్ల రూపాయలు. ఇవి అయిపోతే గతంలో కూడా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే చాంపాల మీద బ్రిడ్జ్ చేశాం, 2 బ్రిడ్జిలు కూడా. అది మీకు అందరూ తెలుసు. 2017లో బై ఎలక్షన్ వచ్చినప్పుడు అప్పుడు చాంపుకాల మీద 2 బ్రిడ్జిలు వేయడం జరిగింది. ఆ 2 బ్రిడ్జిలు కూడా ఇప్పుడు ప్రజల ఉపయోగానికి వచ్చినాయి. అది మీకు తెలుసు. కాబట్టి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఏదైనా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసేది జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూర్చున్నాం. ఈ ఆఫీస్ కూడా గతంలో కూడా ఇక్కడ లేదు. నేను వచ్చిన తర్వాతనే ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ అక్కడ నుంచి షిఫ్ట్ చేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది. లేకపోతే ఇక్కడ డబ్బ్యాడ్ ఉండేది, నేచురల్ కాల్స్ అంతా డబ్బ్యాడ్ ఉండేది ఇక్కడ. అటువంటిది ఈ రోడ్డు పక్కన అసలు పోయి నచ్చిపోయే వాళ్ళు ఉండేవారు కాదు. అంత దుర్వాసన వచ్చేది. ఎందుకంటే చాలా వయసులో 60 ఏళ్ళు దాటిన వారికి బాగా ఇక్కడ తెలిసి ఉంటుంది. అలాంటి ప్రదేశాన్ని ఇక్కడ కమర్షియలైజ్ చేసి ఇక్కడ నంద్యాల ఉండే పాత మున్సిపాలిటీని అడత షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తే మున్సిపాలిటీకి ఆదాయం ఉంటుందని చెప్పి ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ బట్టి తీసుకొచ్చి ఎన్టీ రామారావు గారితో ఫౌండేషన్ వేయించి కళా వెంకటరావు గారు మళ్ళీ మున్సిపల్ మినిస్టర్ కూడా ఆయన తీసుకొచ్చి ప్రారంభోత్సవం చేసే సంగతి మీకు తెలుసు. కాబట్టి మళ్ళీ మున్సిపల్ ఆఫీస్ కూడా చూస్తున్నాం. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఉండే మున్సిపాలిటీ కూడా లేదు, లెక్క లేదు. కానీ మున్సిపాలిటీగా మళ్ళీ కట్టుకుందామంటే అనువైన స్థలం లేదు. కాబట్టి దాన్ని కూడా నేను చెప్పాను ఇందాక ఇంజనీర్ గారి, కమిషనర్ గారిని, ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ తగిన లెవెల్ గా ఒక మంచి ఆఫీస్ కూడా స్థల సేకరణ చేయాల్సిన అవసరం ఉంది. అని కూడా పార్కులు అవి వచ్చేసి అవి సరిపోయి ఈ రోజుల్లో. ఎందుకంటే డిస్ట్రిక్ట్ హెడ్ కాబట్టి ఒక మంచి అధునతమైన ఆలోచన ఉంది. మరి మీ అందరి సహకారం, భగవంతుని సహకారం కూడా కావాలా, దానికి నిధులు కావాలా. కనీసం ఒక ఆఫీస్ కట్టాలకు అది 10 కోట్లు 30 కోట్లు అవుతాయి. కానీ స్థలం కావాలా. కానీ మనకు ఉండే మున్సిపల్ స్థలం తీసుకుపోయి అది స్పోర్ట్స్ వాళ్ళకి ఇచ్చేసాం. అదేదైనా మనం కమర్షియల్ చేసుకుంటే మున్సిపాలిటీకి అయితే అదే వచ్చేది. లేకపోతే మున్సిపల్ ఆఫీస్ అనే కట్టుకుందాం కదా. మున్సిపల్ ఆఫీస్ చుట్టుపక్కల కమర్షియల్ కాంప్లెక్స్ అనే కడతాం. కానీ గత ప్రభుత్వంలో మున్సిపాలిటీకి ఉండే రిజర్వ్ సైడ్ తీసుకుపోయి స్పోర్ట్స్ కి ఇవ్వడం ఏంటి, అది అశాస్పదంగా ఉంది. కౌన్సిల్ కూడా రిజర్వేషన్ పాస్ చేశారు. మా స్థలం మాకు ఇచ్చేస్తే మేము దాన్ని డెవలప్ చేసుకుంటాం, కమర్షియల్ చేసుకుంటామని కౌన్సిల్ రిజర్వేషన్ కూడా పాస్ చేశారు. దాని మీద కూడా మనం పడాలి. ఎందుకంటే 2 డిపార్ట్మెంట్లు, ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా చెప్పారు, ఆయన కూడా స్పోర్ట్స్ మినిస్టర్. కాబట్టి స్పోర్ట్స్ ఇక్కడ అథారిటీ అడను కూడా ఊరు బయట కడదాం. ఊరు మధ్యలో కడితే ఇంత కమర్షియల్, ఇంత రిచ్ ప్లేస్, దాదాపు సెంటు ₹1 కోటి పైన ఉంది. అది 600 విలేకరుల కోసం అని చెప్పి తీసుకొచ్చి పెడితే ముందు అది సరే, అది పోయింది, ఆ కాలం పోయింది, అయిపోయింది. అప్పుడు అది మిగిలిన ముందు వెనకాల సైడ్ మున్సిపల్ ఆఫీస్ కడదాం అనుకుంటుంది. సరే, అది జరిపోయింది కానీ ముందు తరంగా ఏడాది చూడాలంటే ఆలోచన చేస్తున్నాం. అంత స్థలం కావాలి, కనీసం 3-4 ఎకరాలు కావాలి ఈ రోజుల్లో. ఎందుకంటే భవిష్యత్తులో మనం 40 సంవత్సరాల క్రితం ఇది కట్టాము. ఇప్పుడు ఇది పనులకు ఉపయోగం ఉంది. మనము ఎన్నిసార్లు వరదలు వచ్చాయిడా, ఈ ఆఫీస్ దాదాపు 3-4 అడుగులు నీళ్ళు వచ్చినాయి. మీకు అందరూ చేసిన విషయమే ఇది. ఇప్పుడు ఏమంటే బిల్డింగ్స్ వచ్చేస్తే, అవి వచ్చేస్తే కుందు నీళ్ళు కూడా ఎక్కువగా డైవర్ట్ చేసినాం. కాబట్టి ఇక్కడ నిల్వకుండా ఇక్కడ రావడం జరగడం లేదు. వాటికి ఇవి కూడా ఉన్నాయి. కాబట్టి మరి మున్సిపాలిటీ కూడా ఆదాయం కూడా బాగా తక్కువ ఉంది.
రావాల్సిన ఐఏఎస్ కోట్ల రూపాయలు 15 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఆ మహానుభావులు ఎవరైతే ఉన్నారో మున్సిపాలిటీకి వచ్చి పన్ను కొడితే ఆ డబ్బు ప్రయోజనం కోసం ఉపయోగం చేస్తాం కదా, కట్టకుండా కోట్లలో 1000 కోట్లలో తీసుకొని వీళ్ళ దాన్ని ఆపేయడం జరిగింది. కాబట్టి త్వరితగతిన కోట్లతో కూడా మరి ఏదైనా మీరు మాట్లాడి ఎట్లా త్వరితగతిన దీన్ని తీసుకొచ్చి మనం అందరం సహకారం చేయాలా, మనకు రావాలి, మనకు మళ్ళీ 15th ఫైనాన్స్ డబ్బులు రావాలా. ఈ కంప్లీట్ చేస్తే మళ్ళీ మీరు మంత్రి గారితో మాట్లాడి కొంత 15th ఫైనాన్స్ అరియర్స్ ఎక్కువగా తీసుకుంటే మనకు అరియర్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ తీర్చాలా, పాత బకాయిలు అవి కూడా తీర్చాలా. అవి ఇచ్చి మళ్ళీ ఈ పనులు చేయాలా. కాంట్రాక్టులు ముందుకు రమ్మంటే ఎవడుస్తాడు, డబ్బులు ఏంది, గత ప్రభుత్వంలో డబ్బులు ఇస్తామని కూడా రాలే. ఇప్పుడు మేమైతే నచ్చజెప్పి వాళ్ళకి ఆ పనులు చేయండి మేము డబ్బులు ఇస్తామని చెప్తే ఇప్పుడు వచ్చి పని చేస్తాడు, లేకుండా ఎవరు పని చేస్తాడు. అంటే ఆ నమ్మకం ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి చాలా సంతోషం. మరి ఈ కార్యక్రమం ఈ రోజు కూడా అవకాశం కలిగింది, చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలుస్తుంది. ఇదే కాబట్టి కొన్ని మళ్ళీ మనకు కొన్ని ఇంకా మేజర్ వర్క్స్ ఉన్నాయి. సమర్శ ట్యాంక్ ఉంది, దాని మీద కూడా నేను ప్రయత్నం చేస్తా కూడా. అదే కుందూరు పెట్టి ఇన్కంప్లీట్ అయిపోయింది. ఎవరు అది 9 కోట్లకు 10 కోట్లకు డిజైన్ వేసి 2017లో మనం వేస్తేవి. దాని వచ్చి మళ్ళీ డిజైన్ మార్చి అది కాంట్రాక్టర్లకు మళ్ళీ ఎందుకు మార్చినారో మాకైతే తెలియదు. మార్చిన తర్వాత 9 ఏళ్ళు ఎన్ని కొంత మీద పెట్టి ఆయనకు అరియర్స్ రావాలా. నాకు కనీసం 3-4 కోట్ల రూపాయలు ఇస్తే నేను మొదలు పెడతా అంటున్నాడు ఆయన. మన 3 ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్స్ ఉన్నాయి. ఆ ల్యాండ్లో అక్కడ మన ఈ రోడ్డు దిగుతుంది, వారు కోర్టుకు పోయినారు. వాళ్ళతో సంప్రదించాలి. కలెక్టర్ గారు మాట్లాడారు, నేను మాట్లాడాను, కమిషనర్ గారు, ఇంజనీర్ గారు కూడా మాట్లాడారు. పాప వాళ్ళు రోడ్డు రావాలనేది మన అందరి ఆకాంక్ష. ఎందుకంటే ఆ రోజులు మనం చేసిన కృషి కాదు ఇది. ఆ రోజుల్లో కీర్తిశేషులు పెడ్డగడ్డి వెంకటస్వామి గారు, అయ్యప్ప రెడ్డి గారు వాళ్ళు ఇప్పుడు శాటిలైట్ టౌన్ తయారు చేయాలని చెప్పి, ఎందుకంటే వారు స్మరించుకోవాలా, మేము చేసామని చెప్పకూడదు. వాళ్ళు ఆ నందమూరి దగ్గర స్థలం తీసి ఇది ఒక శాటిలైట్ టౌన్ తయారవుతుంది, ఒక ఊరు తయారవుతుంది, కొరకు ఇది భవిష్యత్తు బాగుంటుందని చెప్తే నేను అప్పుడు వైస్ చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన ప్రపోజ్ చేశారు. వాళ్ళు దానికి ఆడ ప్రపోజ్ చేశారు. అదే విధంగా పద్మావతి నగర్ కాకుండా ఇది మనకు ఎన్జిఓస్ కాలనీ కూడా డెవలప్మెంట్ మేజర్గా పెడ్డగడ్డి వెంకటస్వామి గారు, అయ్యప్ప రెడ్డి గారి మరి ఇందాక అదే మాట్లాడుతున్నారు. IDPR స్కీమ్, ఇంటిగ్రేటెడ్ అర్బన్ డెవలప్మెంట్ స్కీమ్. ఇప్పుడు హుడా అని పెట్టారే, దాని ద్వారా మీరు భూసేకరణ చేసి మీరు ఫ్లాట్లు వేసి అమ్మి వచ్చిన ఆదాయంతో మున్సిపాలిటీలో మీరు కావాల్సిన కాలువలు కానీ రోడ్డు కానీ వేసుకోమని చెప్పారు. అది 40 ఏళ్ళు పడి ఇదే పడిపోయి మళ్ళీ నందమూరి నగర్ గారు వచ్చిన తర్వాత నందమూరి నగర్ ఫ్లాట్ ఇచ్చినాం. మళ్ళా జనం కావాలంటే 110 ఎకరాలు సేకరించినాము. రైతులు కూర్చోబెట్టాము, మాట్లాడి వారి రేట్ అందుకు రేట్ ఫిక్స్ చేసి ఆ రోజు కలెక్టర్ గా సాయి ప్రసాద్ గారు, మన జేసీగా అజయ్ జైన్ గారు ఉన్నారు. నలుగురు హైదరాబాద్ కూర్చొని మేజర్ గా ఉండే రైతుల గురించి ఇవ్వడం జరిగింది. ఆ రోజు కొంతమంది అడ్డంకులు వేశారు. అడ్డంకులు వేస్తే వాళ్ళు కూడా పిలిచి మాట్లాడాము. నోమాన్ గారిది నా పొలం ఉంది అంటే ఆయనతో కూడా మాట్లాడినాము. ఆయనతో మాట్లాడి అందరితో సంప్రదించినాం. ఎవరి పేరు చెప్పడానికి మనం భయపడాల్సిన అవసరం లే. అందరం స్థానికులు మాకు సహకరించినారు కాబట్టి ఈరోజు మళ్ళీ వైఎస్ఆర్ నగర్ వచ్చింది. వైఎస్ఆర్ నగర్ వచ్చిన తర్వాత మనం పట్టాలు ఇచ్చినప్పుడు మనం ఇచ్చిన దాన్ని మనం సద్వినియోగం చేసుకోలేదు. దాని కర్మం అది మనది కాదు. ఎందుకంటే వాళ్ళలో కూడా పేదవాళ్ళలో కూడా కొంత ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే మేము 4 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు రావాలంటే ఇప్పుడు ఆటోలు ఇప్పుడు పెరిగినాయి, కానీ ఆ రోజుల్లో ఆటోలు లేవు. సైకిల్ మీద పోవాలా, సైకిల్ మీద పోవాలా. మేము శ్రమ చేయలేము, కష్టం చేయలేము, పోలేము, మళ్ళీ రాలేము. మాకు ఊర్లు వేయండి. ఊర్లో నిజంగా ఇప్పుడు పర్చేజ్ చేసే పరిస్థితి లేదు, దొరికేది పరిస్థితి. కాబట్టి ఎక్కడైనా అసైన్మెంట్ ల్యాండ్ ఉంటే చుట్టుపక్కల దాన్ని సేకరించి దాని కుడా ఏరియాలు వస్తాయి. కాబట్టి కుడా ఏరియా కేవలం వాళ్ళు ఎంజాయ్లు కాకుండా కుడా ఏరియాలు ఎక్కడన్నా కానీ వాళ్ళకి ఇస్తే పోమని చెప్తాడు. మీరు కూడా సహకరించి మీరు కూడా చెప్పండి. ఇచ్చిన ఇంటిని సద్వినియోగం చేసుకోండి. ఆ గతంలో అయితే 5 మంది 6 మంది పిల్లలు ఉంటారు. ఇప్పుడు జనాభా కూడా తగ్గిపోయింది మంది. కాబట్టి 1-2 ఉంటారు. కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచించి సెట్ ఇస్తే సరిపోతుంది, 2 సెట్లు ఇవ్వాలని చెప్పి ఈ పట్టణ ప్రాంతాల్లో నిర్ణయం తీసుకుంది. కుడా ఏరియాలో అయితే అసైన్మెంట్ భూములు ఏమి ఉన్నాయో తీస్తా ఉన్నారు కలెక్టర్ గారు. దాన్ని చాలా మంది కింద కూడా చేశారు, మోసం చేశారు. ఇవన్నీ సంగతులు ప్రస్తుతం బాగా తెలుసు కాబట్టి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఈ 6 నెలల్లో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మళ్ళీ ఒక యాక్షన్ ప్లాన్ తీసుకొని మళ్ళీ 1 నెలలో 2 నెలల్లో బడ్జెట్ తర్వాత మళ్ళీ ఈ మిగతా కార్యక్రమాలు కూడా ఏదైతే ప్రజలు చాలా వినతులు వచ్చినాయి, మేజర్గా డ్రైన్ల గురించి, రోడ్ల గురించి, వీధి లైట్ల గురించి వచ్చినాయి. విద్యుత్ దీపాలు ఎక్కడ కావాలో చెప్తే గవర్నమెంట్ నుంచి మనం ఇప్పిస్తారు. ఎందుకంటే డబ్బులు పెట్టి పే చేసి కొనుక్కోలేని పరిస్థితి ఉంది. కాబట్టి దాని కూడా ప్రభుత్వం మంత్రి గారితో మాట్లాడి మనకు కావాల్సిన విద్యుత్ దీపాలు ఏంటి, మన పోల్స్ కావాలో ఆ పోల్స్ కూడా నేను ఏర్పాటు చేస్తానని కూడా చెప్పడం జరిగింది. మనం చేసి మన భవిష్యత్తులో మన పట్టణాన్ని ఏరియాగా దాన్ని చేయాలా. కాబట్టి ఈ కార్యక్రమాల కోసం ఈరోజు మీరందరూ సహకరించినందుకు మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.